హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కేసీఆర్పై చర్యలు. కేబినెట్ శాసనసభలో చర్చించిన తర్వాతే విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జస్టిస్ లోకూర్ నివేదిక ఆధారంగా సర్కారు అడుగులు, లాభదాయకం కాని ప్రాజెక్టులకు బాధ్యులన్న కమిషన్, కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపైన చర్యలు, మంత్రివర్గ చర్చ తర్వాత నివేదిక బయటకు వచ్చే ఛాన్స్, కమిషన్ నివేదికపై అధికారులతో సీఎం మంతనాలు. విద్యుత్తు అవకతవకల అంశంలో జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రానున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలు ఉపక్రమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి తాము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది సభలోనే ప్రకటించాలని సర్కార్ భావిస్తుంది. జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ గడువు అక్టోబర్ 29తోనే ముగియగా ఆ లోపే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్గా ఉన్న సమయంలో కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్న కమిషన్ నివేదిక రూపొందించింది. జస్టిస్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి తొలుత ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ నివేదికలోని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి అధికారులతో చర్చించారు. తదుపరి చర్యలు తీసుకునే అంశంపై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందంలో తప్పిదాలేంటి, 2000 మెగావాట్ల కోసం కారిడార్ను బుక్ చేసుకుని ఆ మేరకు విద్యుత్ తీసుకోకుండా జరిమానాల రూపంలో పవర్ గ్రిడ్కు చెల్లించింది ఎంత? త్వరలో కేటీఆర్ పాదయాత్ర. కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సర్కారు వేధింపులు. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం నీచం. రేవంత్ రెడ్డి వచ్చాకే ఈ సంస్కృతి మొదలైంది అంటున్న కేటీఆర్. మా వాళ్లపై రెచ్చిపోతున్న పోలీసుల పని పడతాం. కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రజల్లోకి కేసీఆర్. ఆస్క్ కేటీఆర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. కార్యకర్తల ఆకాంక్ష మేరకు త్వరలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆస్క్ కేటీఆర్ పేరిట గురువారం ఎక్స్ వేదికగా చేపట్టిన కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందన్నారు. హామీల అమలుతో పాటు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత పాటించేలా ప్రజల తరపున కొట్లాడతామన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని, 4 ఏళ్ల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందని, ఈ నష్టం నుంచి ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తేల్చేద్దాం కారు కథ అంటూ ఒక న్యూస్. ఫార్ములా ఈ రేస్పై దర్యాప్తునకు ఏసీబీకి అనుమతి ఇచ్చిన సర్కారు. జేడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు. వచ్చే వారం రంగంలోకి ఐఏఎస్ సహా పలువురికి నోటీసులు. స్టేట్మెంట్ల ఆధారంగా అప్పటి ప్రజా ప్రతినిధులపై దృష్టి. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు ఏసీబీ ప్రభుత్వం అనుమతించింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చేందుకు పచ్చజెండా ఊపింది. అవినీతికి బాధితులైన వారు ఎంతటి వారైనా వదలవద్దని స్పష్టం చేసింది. ఈ రేసులో 55 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎస్లు సహా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారం నుంచి ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఉన్నత స్థాయి కేసు కావడంతో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విభాగానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. సిఐయు జాయింట్ డైరెక్టర్ జేడీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా కేసు విచారణ చేపట్టున్నారు.
ప్రస్తుతం సెలవులో ఉన్న జేడీ సోమవారం విధుల్లో చేరనున్నారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత వచ్చే వారం నుంచి కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విడివిడిగా నోటీసులు ఇచ్చి విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నారు. ఐఏఎస్లు మొదలు కీలక అధికారులు నాటి ప్రజాప్రతినిధుల దాకా వీరిలో ఉండే అవకాశం ఉంది. స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే వీలుంది. ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన విషయంలో అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. క్లాసెన్కు కాసుల పంట. 23 కోట్లకు అట్టి పెట్టుకున్న సన్ రైజర్స్, కోహ్లీని 21 కోట్లకు రిటర్న్ చేసుకున్న ఆర్సీబీ, హైదరాబాదీ సిరాజ్ను వదిలేసిన బెంగళూరు, తిలక్ వర్మకు ముంబై ఇండియన్స్ 8 కోట్లు, చెన్నై ఆన్ క్యాప్డ్గా ధోని 4 కోట్లే. ఐపీఎల్ మెగా వేలంలోకి పంత్, రాహుల్ రిటెన్షన్ జాబితా వెల్లడించిన ఫ్రాంచైజీలు. మళ్ళీ క్రికెట్ మ్యాచ్ రాబోతున్నాయి కాబట్టి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వామ్మో స్టిరాయిడ్స్ అంటూ ఒక న్యూస్. నొప్పుల నివారణకు ఇష్టారాజ్యంగా ఇస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లు. కొందరు వైద్యులది అదే దారి. విచ్చలవిడిగా వాడితే దుష్ప్రభావాలు, తరచూ ఇన్ఫెక్షన్ల ప్రమాదం, బోలు ఎముకలు బరువు పెరగడం, చర్మం పల్చగా కావడం వంటి సమస్యలు వస్తాయి. హృద్రోగ, కిడ్నీ వ్యాధుల గండం నిర్దేశిత రీతిలో వాడుకుంటే ముప్పు. స్టిరాయిడ్స్ 2 వైపులా పదునైన అంచులున్న కత్తి లాంటి ఔషధాలివి. మానవాళి అభివృద్ధి చేసిన ప్రాణ రక్షక ఔషధాల్లో చాలా ముఖ్యమైనవి. కానీ వీటి వాడడానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పితే పెను ప్రమాదమే. ఉదాహరణ కావాలా? కరోనా సమయంలో ఈ మహమ్మారి బారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది ఈ స్టిరాయిడ్లే. కానీ వీటి విచ్చలవిడి వాడకం వల్ల బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారెందరో. మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని బస్తీల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీలు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెద్ద డాక్టర్ల ద్వారా చిన్న చిన్న సమస్యలకు విచ్చలవిడిగా ఈ ఔషధాలను సిఫారసు చేయడం ఆందోళన కలిగిస్తుంది. బడ్జెట్లోనే హామీలు ఇవ్వండి, 5, 6, 10 అంటూ గ్యారంటీలను ప్రకటించొద్దు. అమలులో విఫలమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతాం. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఎన్నికలు జరగబోయే రాష్ట్ర నేతలకు సూచన. ఉచిత బస్సుపై పునరాలోచన. డీకే శివకుమార్ తన ప్రకటనను వక్రీకరించని తర్వాత వాక్య. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్ను పరిగణలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. బడ్జెట్ పరిధిలోనే గ్యారంటీలు ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర 5, 6, 10, 20 వంటి గ్యారంటీలు ప్రకటించవద్దని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మీ రాష్ట్ర బడ్జెట్లో సరిపోయే హామీలే ఇవ్వండి, లేకుంటే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు వస్తాయి. ప్రణాళిక రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. రోడ్లు వేయడానికి కూడా నిధులు లేకపోతే అందరూ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా భావితరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది అని ఖర్గే హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించే శక్తి పథకాన్ని పునఃసమీక్షిస్తామని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఖర్గే వారికి ఈ సూచనలు చేశారు. వచ్చే జూన్ కల్లా సీఎం మార్పు. వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సీఎం పదవి దక్కవచ్చని వారు తెలిపారు. ఎవరిని నియమించాలన్న దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని, ఇప్పటికే దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కమిటీ అంతర్గతంగా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుంది అంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్టిక్కర్. కుల గణన సర్వేలో ప్రాంతాల వారీగా నజర్. ఆ వివరాలు ఆధారంగానే బ్లాక్ల విభజన. 150 నుంచి 175 ఇళ్లకు ఒక్కొక్క ఎన్యుమినేటర్. 50,000 మందికి పైగా టీచర్ల భాగస్వామ్యం. మధ్యాహ్నం వరకే ప్రాథమిక పాఠశాలలు. ప్రత్యేక కమిషన్పై సర్కారు అభ్యంతరం. హైకోర్టులో కౌంటర్ దాఖలు నిర్ణయం.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సరంజామతో సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా మొదట పట్టణ, గ్రామ ప్రాంతాల వారీగా ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఆ ఇళ్ల వివరాలను బ్లాకుల వారీగా విభజించి దాని ప్రకారం ఎన్యూమినేటర్ను నియమిస్తారు. అనంతరం 10 బ్లాకులకు ఒక సూపర్వైజర్ను ఏర్పాటు చేస్తారు. కులగణన మొదలు కావడానికి ముందే ఆయా వార్డులు, గ్రామాలకు ఎన్యూమినేటర్లు. దీపావళి దాటింది, రాజకీయ బాంబులు పేలలేదేంటి అంటూ ఒక న్యూస్. కాంగ్రెస్ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలే, నాయకుడు లేని నావల బీఆర్ఎస్ అంటూ బండి సంజయ్ విమర్శలు. కాంగ్రెస్ బండారం ప్రజల ముందు బట్టా బయలు అంటున్న మోదీ. ఆ పార్టీ బూటకపు హామీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు. దీపావళి దాటింది, రాజకీయ బాంబులు పేల్చలేదేమి అంటున్న బండి. కాంగ్రెస్ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలే, నాయకుడు లేని నావల బీఆర్ఎస్ అంటున్న బండి సంజయ్. దీపావళి తర్వాత రాజకీయ బాంబులు పేల్తాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పండుగ దాటినా ఎలాంటి బాంబులు పేలలేదు. కాంగ్రెస్వి ఉత్తర కుమార ప్రగల్భాలే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్లిపూర్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే దేవాలయాలపై దాడులు జరగడం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లేని నావల తయారైందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటేనన్నారు. మాజీ సీఎం 6 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్పారు. కుటుంబానికి ఆపదొస్తే తప్ప ఆయన నోరు విప్పరని విమర్శించారు. మూసి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 1,50,000 కోట్లు దోచుకునే కుట్రకు తెరదీస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఎన్నో ఆశలతో గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమైన ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో 29ను రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉచిత బస్సుపై పునరాలోచన. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. డీకే వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర అసంతృప్తి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై పునరాలోచన చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. టికెట్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డబ్బులు ఇస్తున్న కండక్టర్లు తీసుకోవడం లేదని పలువురు మహిళలు తనకు మెయిల్ చేస్తున్నారని, అందుకే ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రివర్గంలో చర్చించి పునరాలోచన చేస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఇందిరాగాంధీ వర్ధంతి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్ధరామయ్య దీనిపై స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 గ్యారంటీలు కొనసాగుతాయని, శక్తి గ్యారంటీపై పునరాలోచన చేసే ఆలోచన ఏది లేదని సీఎం స్పష్టం చేశారు. డీకే వ్యాఖ్యలపై ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాల అమలులో ఏమాత్రం వెనుకడుగు వేయరాదని, 5 గ్యారంటీల అమలు కావాల్సిందేనని అన్నారు. మరొక వైపు శక్తి పథకాన్ని పునఃసమీక్షించే అంశంపై తన ప్రకటనను వక్రీకరించారని డీకే శివకుమార్ తెలియజేశారు. దేశంలో అస్థిరతకు ప్రయత్నాలు అంటున్న మోడీ. బాహ్య అంతర్గత శక్తుల ఎత్తులు, సరిహద్దులపై రాజీ ప్రసక్తే లేదు. అంగుళం భూమి కూడా వదులుకోం అంటున్న ప్రధాని. సర్ క్రీక్ వద్ద జవాన్లతో దీపావళి వేడుకలు. భారత్ నానాటికి శక్తివంతంగా ఎదుగుతుండడం, ఐకమత్య భావన పెరుగుతుండడం దేశ శత్రువులకు కంటగింపుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే దేశంలో అస్థిరత, అరాచకం సృష్టించేందుకు బాహ్య అంతర్గత శత్రువులు పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో కెనడా, భారత్ దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపావళి నాడు ఆయన జవాన్లతో గడిపారు. గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ జిల్లాలోని సర్ క్రీక్ లైన్ వద్ద త్రివిధ దళాలు బీఎస్ఎఫ్ సిబ్బందితో సంభాషించారు. అలాగే సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నర్మదా జిల్లాలో ఏక్తా విగ్రహం వద్ద నివాళులు అర్పించి అక్కడ వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ సరిహద్దులపై రాజీ పడే ప్రసక్తే లేదని మోదీ తేల్చి చెప్పారు. అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదన్నారు. సర్ క్రీక్ ప్రాంతాన్ని యుద్ధరంగంగా మలిచేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. మన శత్రువు ఎంతో కాలంగా దీనిపై కన్నేసింది. దౌత్యం పేరిట కబలించాలని చూసింది. కానీ నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నేను కుయుక్తులపై గలమెత్తాను. మీరంతా సైనికులు,
రక్షణ కవచంలా నిలిచినందుకు మాకెలాంటి ఆందోళన లేదు. ఇది మన శత్రువుకు కూడా తెలుసు అని మోదీ పేర్కొన్నారు. అయితే దేశం లోపల వెలుపల కొన్ని శక్తులు వికృత మనస్తత్వాలు కలిగిన వారు, వక్రీకరించిన ఆలోచనలతో ఉన్నవారు అరాచకం, అస్థిరతకు సృష్టికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అర్బన్ నక్సల్స్ దేశాన్ని చీల్చాలని చూస్తున్నారని, వారితో ఎవరెవరికి బంధం ఉందో గుర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక కచ్ ప్రాంతంలో పర్యాటక రంగానికి అధిక అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 7 కోట్ల విలువైన మత్తు పదార్థాలు బ్యాంకాక్ నుంచి తెస్తూ పట్టుబడ్డ 2 మహిళలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. 7 కోట్ల విలువైన డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం నగరానికి చెందిన 2 మహిళలు ప్రయాణికులు గురువారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. అధికారులు వారి బ్యాగులు తనిఖీ చేయగా అందులో హైడ్రోఫోనిక్ వీడ్ కలిపిన మూటాను గుర్తించారు. అందులో కెలోస్ చాక్లెట్ ప్యాకెట్లలో 13 వ్యాక్యూమ్లు కనిపించాయి. వాటిని ప్రత్యేక పరికరాలతో పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాని బరువు దాదాపు 7 కిలోలకు పైగా ఉంది. మార్కెట్ విలువ దాదాపు 7 కోట్లు ఉంటుందని DRI అధికారులు అంచనా వేశారు. మహిళా ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారించగా డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు అంగీకరించారు. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఇందులో ఎంతమంది పాత్ర ఉంది అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడిన డ్రగ్స్ను సీజ్ చేశారు. శుక్రవారం ఆ 2 మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్గా రాహుల్ కుమార్, MD వేమూరి రాధాకృష్ణ సమక్షంలో బాధ్యతల స్వీకరణ. ఆంధ్రజ్యోతి దినపత్రిక నూతన ఎడిటర్గా రాహుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్లకు పైగా ఆంధ్రజ్యోతి ఎడిటర్గా విశిష్ట సేవలు అందించిన కె శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జూబ్లీ హిల్స్లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సమక్షంలో ఎడిటర్గా రాహుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎడిటర్ను కె శ్రీనివాస్ అభినందించారు. ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య పుష్పగుచ్చంతో సత్కరించారు. అసిస్టెంట్ ఎడిటర్ కృష్ణప్రసాద్ పాటు వివిధ విభాగాధిపతులు, ఇతర ఎడిటోరియల్ సిబ్బంది రాహుల్ కుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో కేటీఆర్ పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ, పవర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా వేశారు. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి కేసీఆర్ అంటూ ఒక న్యూస్. కొత్త సంవత్సరంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ తెలిపారు. తమ పార్టీ అధినేత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పార్టీ నాయకులందరికీ ఆయా అంశాలపై మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా కొత్త ప్రభుత్వం తన హామీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారని, కొద్ది నెలల్లో కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదని కేటీఆర్ గుర్తు చేశారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆవేదన కలిగిందని, కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్థం కాదని, ఈ విషయం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఇవన్నీ చూసి రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురయ్యానని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాకనే ఈ నీచమైన రాజకీయ సంస్కృతి మొదలైందని, ఈ దశ కూడా త్వరలో ముగిసిపోతున్న నమ్మకం తమకుందన్నారు. తమపై కక్షతో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలపై ప్రజల మద్దతుతో పోరాడదామన్నారు. రాజకీయపరమైన అంశాలపై వివాదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరితో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని కేటీఆర్ తెలియజేశారు. నయవంచనపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అంటున్న కేటీఆర్, అధికారం కోసం అలవిగాని హామీలతో తెలంగాణ ప్రజలను నమ్మించి నయవంచన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ను మించి గ్యారంటీలు ఇస్తే దివాలా తీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. 6 గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్యారంటీలు నమ్మిన పాపానికి 7 ఏడాది కాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేదని, కాంగ్రెస్ చేసిన మోసం క్షమించరానిదని కేటీఆర్ విమర్శలు చేశారు.
ఫామ్ హౌస్ కేసులో విచారణకు రాజ్పాకాల హాజరు. ఆయనతో పాటు నాగేశ్వరరావుపై ప్రశ్నల వర్షం. 7 గంటల పాటు కొనసాగిన విచారణ. ఫామ్ హౌస్లో పార్టీకి మా కుటుంబ సభ్యులే హాజరయ్యారని చెప్పా అంటున్న రాజ్పాకాల. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం పరిధిలోని జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణ చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో కొనసాగింది. శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్పాకాల మరొక వ్యక్తి నాగేశ్వరరెడ్డిని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్, చేవెళ్ల సిఐ శ్రీలత ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్పాకాల, మరొక వ్యక్తి నాగేశ్వరరెడ్డి ముగ్గురు న్యాయవాదులతో కలిసి ఎక్సైజ్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వద్ద కొనుగోలు చేశారు, ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి ఇంకా ఎవరెవరు హాజరయ్యారు, అందులో ఇంకా మీ స్నేహితులు ఎంతమంది ఉన్నారు, విజయ్ మద్దూరికి డ్రగ్స్ మీరే ఇచ్చారా, గతంలో ఇంకా పార్టీలు ఎక్కడెక్కడ జరిగాయి తదితర వాటిపై రాజ్పాకాల, నాగేశ్వరరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇరువురి ఫోన్లను స్వాధీనం చేసుకొని స్టేట్మెంటు రికార్డు చేసి అనంతరం వారిని విడిచిపెట్టారు. BSSS 35 సెక్షన్ల కింద మరొకసారి పిలిస్తే విచారణకు రావాలని అధికారులు వారికి సూచించారు. ఈ సందర్భంగా జన్వాడ కేసు విచారణ నిమిత్తం చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయం వద్ద చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్పాకాల విచారణకు సహకరిస్తున్నాడని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. గృహ నిర్బంధంలో అఘోరి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లిలో గృహ నిర్బంధంలో కుటుంబ సభ్యులతో ఉన్న అఘోరి ఈ చిత్రంలో చూడొచ్చు. ఆత్మార్పణ ప్రకటనతో అదుపులోకి తీసుకున్న పోలీసులు మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి తరలింపు. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. చందమామపై గూడు కోసం అంటూ ఒక న్యూస్. రోదసిలో ఆవాసాల ఏర్పాటు దిశగా ఇస్రో కసరత్తు. లద్దాఖ్లో అన్లాక్ స్పేస్ మిషన్. చందమామ, అంగారకుడు వంటి గమ్యస్థానాలకు వ్యోమగాములను పంపడానికి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లద్దాఖ్లోని టెహ్లో అన్లాక్ స్పేస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణం పరిస్థితిలో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాలను పరీక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ముందు రోదసి సంస్థలు అన్లాక్ మిషన్లు చేపడుతుంటాయి. ఇందులో భాగంగా భూమి మీద రోదసి వాతావరణాన్ని పోలిన ప్రదేశాల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహిస్తుంటాయి. వాస్తవ ప్రయోగానికి ముందు చేపట్టే ఇలాంటి కసరత్తు వల్ల బోలెడు సమయం, డబ్బు, మానవ వనరులు ఆదా అవుతాయి. భారత్ అనేక అంతరిక్ష యాత్రలను సిద్ధమవుతుంది. గగన్యాన్ పేరుతో తొలి మానవ సహిత రోదసి యాత్రకు సన్నాహాలు చేస్తుంది. 2035 నాటికి భూకక్షలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేయాలని, 2040 నాటికి చందమామపై వ్యోమగామిని దించాలని ఇస్రో తన అంతరిక్ష విజన్ 2047లో లక్ష్యంగా నిర్దేశించుకుంది. చంద్రుడిపై ఆవాసాలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇందుకు సన్నాహంగా తాజా ప్రయోగానికి నడుం బిగించింది. ఈ మిషన్ కోసం ఇస్రో, ఆకాశ్ స్పేస్ స్టూడియో, లద్దాఖ్ వర్సిటీ, IIT బాంబే, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేతులు కలిపాయి ఇలాంటి ప్రయోగానికి అంటూ మనం ఒక న్యూస్. చేతిలో ఫోన్ ఉంది, చేతి నిండా అప్పు ఉంది అంటూ ఒక న్యూస్. రాష్ట్రంలో రుణ బాధతో 42% మంది, అదే సమయంలో 92% మందికి స్మార్ట్ ఫోన్లు. కుటుంబంలో ఒకరికి జబ్బు చేస్తే ఇల్లు గుల్లే. వైద్య ఖర్చుల భారం జాతీయ సగటు కన్నా ఎక్కువ. యువతలో 66.3% మంది సైన్స్ అండ్ టెక్నాలజీ పట్టభద్రులు. NSSO సర్వేలో వెల్లడి. తెలంగాణలో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అదే సమయంలో 18 ఏళ్లు నిండిన వారితో 42% మంది అప్పుల్లో ఉన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక ఇంట్లో ఎవరైనా ఆసుపత్రి పాలైతే ఆయా కుటుంబాలు కుదేలవుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది. ఈ వివరాలను జాతీయ శాంపుల్ సర్వే సంస్థ నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు, 6,540 పట్టణాల్లో 3.02 లక్షల కుటుంబాలపై విద్య, ఆరోగ్యం, అప్పులు, మొబైల్, ఇంటర్నెట్ తదితర అంశాలపై సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రజల్లో ఎక్కువ మంది అత్యవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. వీరిలో చాలామంది చేబదులు తీసుకుంటున్నారు.
తీసుకున్న ఆ సొమ్మును సకాలంలో చెల్లించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు వారికి సమకూరడం లేదు. రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి 1,00,000 మందికి 42,407 మంది ఇలాంటి పరిస్థితిలోనే ఉండడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో పోలిస్తే గ్రామాల్లోనే అప్పులున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం చూస్తే రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి 1,00,000 మందిలో గ్రామీణ ప్రాంతాల్లో 50,000 మంది పైగా, పట్టణాల్లో 31,000 మంది పైగా అప్పుల్లో ఉన్నారు. ఇదే వయసు వారిలో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే గ్రామాల్లో 18,714 మంది, పట్టణాల్లో 17,402 మంది అప్పులు ఉండడం గమనార్హం. అవసరానికి అప్పులు తీసుకున్న వారు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే దయచేసి ఆలోచించి ఇలాంటి అప్పుల కూబిలో కూరుకుపోవద్దని మనం కోరుకుందాం. సంక్షేమ విద్యార్థులకు కొత్త డైట్ ఛార్జీలు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, ఎంపీ మల్లు రవి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వంశకృష్ణ, సంజయ్ ఈ చిత్రంలో చూడొచ్చు. 10 రోజుల్లో అమల్లోకి తేవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 10 రోజుల్లో విద్యార్థులకు కొత్త డైట్ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు మార్పులు చేర్పులు చేయాలని అధికారులను స్పష్టం చేశారు. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, సాధారణ గురుకులాల్లో చదువుతున్న, ఆశ్రయం పొందుతున్న వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర అంటున్న కేటీఆర్, పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకే పనిచేస్తా. ఎక్స్ వేదికగా ప్రజలతో మూకాముఖిలో కేటీఆర్. పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, వారి అభిష్టానికి అనుగుణంగా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. లాహిరి లక్నవరం జలాశయంలో తెడ్ల సాయంతో కియాకింగ్ బోట్లో హోయగొల్పే పల్లకి బోట్, పెడల్ బోట్లో కాళ్లకు పనిచెప్తూ చిత్రంలో లక్నవరం మనం చూడొచ్చు. పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి మరొక ఆకర్షణ తోడైంది. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విభిన్న రకాల బోట్లను దీపావళి సందర్భంగా శుక్రవారం నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఒక వాటర్ రోలర్తో పాటు 3 రకాల బోట్లు ఉన్నాయి. నీటిలో వాటర్ రోలర్తో పాటు తిరుగుతూ వింత అనుభూతికి లోను కావచ్చు, అందులోనే సేద తీరొచ్చు. ప్రత్యేకంగా కోరుకునేవారు పల్లకీ బోట్లో షికారుకు వెళ్ళొచ్చు. ఈ బోటు చూడడానికి పల్లకిని తలపించేలా తీర్చిదిద్దారు. కాళ్లతో తొక్కితే కదిలే పెడల్ బోటు, పాతకాలంలో మాదిరిగా తెడ్ల సాయితం ముందుకెళ్లేలాగా కయాకింగ్ బోట్లు, ప్రకృతి ఒడిలో గడిపేందుకు రమ్మని ఆ బోట్లు లక్నవరం జలాశయం పిలుస్తుంది పర్యాటకులకు. మంచి సమాజాన్ని నిర్మించుకుందాం అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మహాశక్తి ఆలయంలో భద్రతా సిబ్బందితో కలిసి టపాసులు కాలుస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రంలో చూడొచ్చు. స్వార్థం, కల్మషం, అహంకారం వీడి మంచి సమాజాన్ని నిర్మించుకుందామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. భద్రతా సిబ్బందితో కలిసి టపాసులు కాల్చారు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి చేసుకుంటామన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని, విశ్వగురు స్థానంలో ఉన్న భారతమాత సేవకు పునరంకితమై తరలించారన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లు తొలగాలి, వెలుగులు రావాలని బండి సంజయ్ కోరారు. ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తల్లి చనిపోయిన విషయం మనకు విదితమే. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి వచ్చి వారి కుటుంబాలని పరామర్శించిన బండి సంజయ్. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవల మరణించడంతో శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు లక్ష్మీ నరసమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. కమలాకర్ కుటుంబ సభ్యులను కేంద్ర సహాయ మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బారాస నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, బారాస భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హల్చల్ ఆపై గప్చుప్ అంటూ ఒక న్యూస్. బిగ్ బ్రదర్స్ ల్యాండ్ ఫూలింగ్ కథనంతో సంచలనం. 2 రోజుల పాటు పోలీస్ రెవెన్యూ శాఖల హడావిడి. ప్రవీణ్ రెడ్డి ఎవరు? అతుల్యం హోమ్స్ ఎవరిది? అధికారులు నేతల ఆరా. నమస్తే తెలంగాణ కథనంపై విచారణ చేపట్టాలని కోరిన భువనగిరి ఎంపీ. లావణి పట్టాలు కావడంతో రెవెన్యూ శాఖ అలర్ట్. విచారణ కోసం పోలీసులకు బాలాపూర్ తహసీల్దార్ ఫిర్యాదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు. చివరికి ప్రవీణ్ రెడ్డిని కనీసం విచారించని యంత్రాంగం. మంత్రి గారి కంపెనీ కోసం అంచనాలు పెంచి కాంట్రాక్టు కట్టబెట్టేలా గ్లోబల్ టెండర్లకు ప్లాన్. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో దోపిడీ పాలన యథేచ్ఛగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో అక్రమాలకు అంతు లేకుండా పోతున్నది. ప్రజాధనాన్ని అనుయులకు అప్పగించి దోచిపెట్టేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అడ్డగోలు విధానాలను ప్రభుత్వ పెద్దలు తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో ఓ భారీ కుంభకోణానికి నాంది పలికారు. స్వయంగా ఒక మంత్రికి చెందిన కంపెనీకే భారీ టెండర్ను కట్టబెట్టేలాగా మునుపెన్నడూ లేని విధంగా ఈ విధానం తీసుకొచ్చారు. అదే విద్యుత్ శాఖలో గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రభుత్వ పెద్దలకు అంటూ ఒక నమస్తే తెలంగాణలోని న్యూస్ చూడొచ్చు. ఓ మంత్రి కంపెనీకి మేలు చేసేలా టెండర్లకు రూపకల్పన. ఏపీలో తిరస్కరించిన కంపెనీకి ఇక్కడ కాంట్రాక్టు కట్టబెట్టే స్కెచ్. అంచనాలు పెంచి 400 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు. గ్లోబల్ టెండర్ను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టు అంటూ ఒక న్యూస్. ఓవర్ యాక్షన్ వద్దు. మంత్రి పొంగులేటిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం. బాధ్యతారహిత ప్రకటనలపై నిలదీసిన ఢిల్లీ దూత అంటూ ఒక న్యూస్. తుస్సు బాంబులే పేలని పొంగులేటి పొలిటికల్ బాంబులు. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.